హైదరాబాద్ సిపి కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని మహబూబ్ నగర్ మార్గంలో తీసుకువెళ్లిన పోలీసులు రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్స్ కి తరలించారు. కేశంపేట పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ని తరలించగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, వివేకానందను తరలించారు. బీఆర్ఎస్ నేతల్ని తరలిస్తుండగా మార్గ మధ్యలో అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సుమా, ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి చూసినట్టయితే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అదే విధంగా వర్సెస్ అరకెపూడి గాంధీ మధ్య నెలకొన్నటువంటి ఏదైతే మాటల యుద్ధమో కొంత ఉధృత పరిస్థితులకు కూడా దారి తీసిందని కూడా చెప్పవచ్చు. శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున కూడా ఆందోళనలు చేసేటువంటి క్రమంలోనూ ఇటు పోలీసులకు అదే విధంగా బీఆర్ఎస్ శ్రేణులకు ఇద్దరి మధ్య కూడా ఒక ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తర్వాత తదనంతరము ఏదైతే హైదరాబాద్ సిపి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన చేసేటటువంటి క్రమంలో వారందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, అదే విధంగా గంగుల కమలాకరు, మిగతా ఎమ్మెల్యేలను అందరినీ కూడా ఒకేసారి అరెస్ట్ చేసి ఏదైతే మొదటగా తలకొండపల్లి వైపు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను అక్కడనే ఉంచి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, అదే విధంగా గంగుల కమలాకర్ను వీళ్ళందరినీ కూడా దాదాపు కేశంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంచడం జరిగింది. చాలా సేపటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కేశంపేట పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చేరుకున్నారు. అయితే రేపు ఉదయం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఏదైతే అరకెపూడి గాంధీ నివాసాన్ని ముట్టడించడానికి ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలోనే ముందస్తు పోలీసులు అరెస్టులు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ ప్లాన్ వాళ్ళంతా కూడా భగ్నం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు అయితే పూర్తి స్థాయిలోనూ పోలీసు వాహనాలకు అడ్డుపడి తమ నేతలను అరెస్టు చేయడాన్ని పూర్తి స్థాయిలో నిరసిస్తూ ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాఘవేంద్ర, ఇప్పుడు నేతలు ఎక్కడైతే ఉన్నారో ఆ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎలా ఉంది అంటే బీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలో సిచ్యువేషన్ ఎట్లుంది ప్రస్తుతం? అయితే ఓవైపు ఏదైతే హైదరాబాద్ శివారు నుంచి దాదాపు తలకొండపల్లి అదే విధంగా కేశంపేట పరిసర ప్రాంతాల్లో తీసుకొస్తున్నారనే సమాచారం అందుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు అదే విధంగా జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోలీసు వాహనాలను ఫాలో చేస్తూ వారికి నిరసనలు వ్యక్తం చేస్తూ పోలీసులు డౌన్ అని చెప్పేసి నిదానాలు చేస్తూ ఓవైపు కేసీఆర్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేస్తూ మా నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో రేపు ఉదయం ఏ విధంగా ఉండబోతుంది పరిస్థితి? దీంతో పోలీసులు కూడా పెద్ద సమస్యగా మారింది. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను కంట్రోల్ చేసేటువంటి క్రమంలో కొంతవరకు అక్కడక్కడ లాఠీ చార్జ్ జరిగినట్టు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర. రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లకు బీఆర్ఎస్ నేతల్ని తరలించారు. మనం చూడొచ్చు 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు గంగుల కమలాకర్ కూడా ఉన్నారు. మమ్మల్ని అసలు ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలి అంటూ కూడా వారు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితి కనబడుతోంది. మార్గ మధ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డుకు అడ్డంగా వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు వాహనాల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్స్ లో బీఆర్ఎస్ నేతలు వారిని అక్కడికి తరలించిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆ పోలీస్ స్టేషన్స్ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తున్న ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారనే చెప్పాలి. కేశంపేట పోలీస్ స్టేషన్ లో కొంతమంది నేతలు, అదేవిధంగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో మాగంటి గోపీనాథ్, వివేకానంద ఉన్నారు. మార్గ మధ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన తెలిపేందుకు ఒక్కసారిగా ఆ పోలీసు వాహనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల పోలీసు వాహనాల్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ప్రస్తుతం అయితే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వేర్వేరు పోలీస్ స్టేషన్స్ లో వారిని ఉంచడం జరిగింది. పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పాలి అంటూ పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ ని కూడా చూసాం. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర అరెస్ట్ అయిన తర్వాత హరీష్ రావు మాట్లాడుతూ మేము కేసు ఫైల్ చేయాలని సిపి దగ్గరకు వస్తే మమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి, ఇంత దారుణ పరిస్థితులు ఏంటి అంటూ కూడా
మీడియాతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేశంపేట పోలీస్ స్టేషన్ లో కొంతమంది, అదేవిధంగా తలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో మరికొంతమంది బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలని అక్కడ పోలీసులు ఉంచడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు ఆ పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రేపు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ భారీ ధర్నా చేసే యోచన చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇష్యూతో ఒక్కసారిగా పెరిగిందని చెప్పాలి. మనం విజువల్స్ లో చూడొచ్చు. అరెస్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.